నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రీపోలింగ్ జరిగిన పలు కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జీవితాంతం భూమన కుటుంబంతోనే ఉంటాం చచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదు మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఖబర్దార్ ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖాళీ చేతులతో కడప నుంచి వచ్చి భూమన కుటుంబం తిరుపతిలో భూ కబ్జాలు రౌడీయిజం చేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టారు జనసేనకు భయపడి తిరుపతిలో అక్రమ మార్గాలలో గెలిచేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు కుట్ర పన్నుతున్నారు ఆరోపించిన జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కొళాయిలు కూడా దొంగతనం చేసిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు కాంట్రాక్టర్ అవతారంలో వేలాది కోట్ల రూపాయలు కూడగట్టి ఆ అవినీతి సొమ్మును తిరుపతిలో ఖర్చు చేయాలని చూస్తున్నాడు ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు పగిలిపోయిన గాజు గ్లాసు గుర్తు మీద తిరుపతిలో పోటీ చేస్తున్న చిత్తూరు వాసి అయిన ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ కుళాయిలు కూడా దొంగతనం చేసిన వ్యక్తి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు స్థానిక కొర్లగుంట వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు 40 ఏళ్ల కిందట ఆకుకూరలు అమ్ముకుంటూ ఉన్నోడు ఆరణి శ్రీనివాసులు ఆయన కుటుంబం అని పేర్కొన్నారు ఇసుక కూడా దోపిడీ చేశాడని కొండలను పిండి చేశాడని ఎద్దేవా చేశారు కాంట్రాక్టర్ అవతారంలో వేలాది కోట్ల రూపాయలు కూడగట్టి ఆ అవినీతి సొమ్మును తిరుపతిలో ఖర్చు చేయాలని చూస్తున్నాడని పేర్కొన్నారు అన్ని పార్టీలు మారుతున్నాడు ఈయన నా గురించి మాట్లాడుతున్నాడు అని ఎద్దేవా చేశారు విలువలతో బతికే మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు శ్రీనివాసులు నువ్వు హద్దులు మీరి మాట్లాడుతున్నావు నీ మోసపూరిత మాటలు ఎవ్వరూ నమ్మరు తిరుపతే నా ప్రాణమని తిరుపతి గడ్డ నా అడ్డా అని ప్రచారం చేసుకుంటున్నాడు చిత్తూరును సగానికి పైగా దోచేసి వనరులన్నింటినీ కాజేసిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు అని మండిపడ్డారు శ్రీనివాసులకు టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా రాదని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు ఇలాంటి వ్యక్తి తిరుపతి పవిత్రతను కాపాడుతానంటూ తనకు కావలసిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు తిరుపతిలో తిరుపతి వాళ్ళే గెలవాలని స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్లకార్డులు పట్టుకుని తిరుగుతున్నారు నువ్వు తిరుపతిలో పోటీ చేయడం అంటే పవన్ కళ్యాణ్కే అవమానకరమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత పనికి మాలినోడో అంటే శ్రీనివాసుల దగ్గర 30 కోట్ల రూపాయలు తీసుకుని ఆయనకు టికెట్ ఇచ్చాడని పేర్కొన్నారు దీన్ని బట్టే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా అర్థమైపోతోందని తెలిపారు 40 ఏళ్ల ముందు ఆకుకూరలు అమ్ముకుంటా ఉన్నారు ఈ శ్రీనివాసులు వాళ్ళ కుటుంబం ఈ ఆకుకూరలు అమ్ముకున్నోడు మార్కెట్కి వచ్చి రోజు ఆకుకూరలు అమ్ము అని ఈ రోజున ఇలా పార్టీలు మారుతూ వేల కోట్లు సంపాదించి ఆ అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని ఒక విలువలతో బ్రతికేటువంటి మా మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీనివాసులు నీ మోసపు మాటలు ఎవరు నమ్మరు హద్దులు మీరి మాట్లాడుతున్నావు శృతి మించి రాగాన పడుతున్నది నీ మాటలు ఇది సంస్కారం లేనటువంటి వాళ్ళకే వచ్చేటువంటి మాటలు అవి ఆ సంస్కారం నీకు లేదు అని పూర్తిగా అర్థమైపోయింది జనం దగ్గరికి పోయి ఓట్లు అడుక్కోవా ఊరికనే మమ్మల్ని తిడతా ఉండటం కాదు నిన్ను జనం తిరుపతిలో ఉమ్మేసే పరిస్థితి ఉన్నది తిరుపతి వాళ్ళు గెలవాలి నువ్వు రాకూడదు అని ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు అది నీ పరిస్థితి ఇలాంటి మోసగాళ్లకు తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేయటం అన్నది పవన్ కళ్యాణ్కే అవమానకరమైనటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత పనికి మాలినోడు 30 కోట్ల రూపాయలు నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ టికెట్ ఇచ్చినాడంటేనే ఆ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం కూడా అర్థమైపోతోంది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మండిపడ్డారు తనను దొంగ అంటూ కించపరుస్తూ కరుణాకర్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు తాము చిత్తూరు నుండి వస్తే కరుణాకర్ రెడ్డి ఎక్కడి నుండి తిరుపతికి వచ్చాడని ప్రశ్నించారు ఖాళీ చేతులతో కడప నుంచి వచ్చి భూమన కుటుంబం తిరుపతిలో భూ కబ్జాలు రౌడీయిజం చేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టారని విమర్శించారు
జనసేనకు భయపడి తిరుపతిలో అక్రమ మార్గాలలో గెలిచేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు భూమన కుటుంబానికి బుద్ధి వచ్చేలా తీర్పునిస్తారని ఆయన తిరిగి కడప జిల్లాకు పారిపోవడం ఖాయమని అన్నారు. వైసీపీని వీడి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు కూడా కొంతమంది చిత్తూరు నుంచి వచ్చాడు గోబ్యాక్ అనేసి కూడా ఏదో చెప్పడావు. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ జిల్లా వాసి కాదు, నువ్వు ఏ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు, ఎప్పుడు స్థిరపడావు, నువ్వు ఆ జిల్లాకే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలో నీకు ఇంకా స్థానం లేదు. నేను ఈ జిల్లా వాసి, నాకు ఈ జిల్లాలో స్థానం ఉంది. నువ్వు ఏ జిల్లా నుంచి అయితే వచ్చావో ఆ జిల్లాకు వెళ్ళిపోవడం ఖాయం. నీ కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడే నీ కొడుకు అభినయ్ రెడ్డి హైదరాబాద్లో మకాం పెట్టి గెస్ట్గా వచ్చిపోతున్నాడు తిరుపతి పట్టణానికి. అటువంటి నాయకుడి ఎమ్మెల్యేగా నిలబెట్టావు నువ్వు. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి. తిరుపతి ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. నువ్వు చెప్పే మా ప్రతి మాటకు 10 మాటలు చెప్పేదానికి తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీ కొడుకు వేరే తెలంగాణ రాష్ట్రానికి పోతాడు, నువ్వు కడప జిల్లాలో స్థిరపడతావు. తిరుపతి జిల్లాలో నువ్వు స్థిరపడేదానికి రాజకీయానికి అన్నిటికీ స్వస్తి పలుకుతూ ఉన్నారు ప్రజలు. రోజున జరుగుతున్నటువంటి చేరికలు ఇటు జనసేనలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున వైకాపా పార్టీ నుంచే వచ్చి చేరుతున్నారంటే మరి మన దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి కానివ్వండి, దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, జీకే రమణ కానివ్వండి, జీకే సుధా కానివ్వండి, మునిరత్నం రమణారెడ్డి అందరూ కూడా వారు మరి కుటుంబ సమేతంగా వీధుల సమేతంగా వారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేరుతున్నారంటే దీనికంతా కూడా కారణం తిరుపతిలో జరగబోయేటువంటి ఎన్నికలు వన్ సైడెడ్గా జరగబోతున్నాయనేది తథ్యం. మా కుటుంబ సభ్యులందరూ, దొడ్డారెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉన్న సమాజం కావాలన్నా కుటుంబం కావాలన్నా అని బాగా ఆలోచించాను. అందువల్లే లేట్ అయింది. కుటుంబం కన్నా సమాజం ముఖ్యము అనే దృష్టితోనే అన్నను గెలిపించాలి అనే దృష్టితోనే నేను రావటం జరిగింది. ఈరోజు ఈ సెకండ్ డివిజన్లో ఉండే వైసీపీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఈ రోజుతో ఈ రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. చిత్తూరు పార్లమెంటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమాల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దగ్గుమాల ప్రసాదరావు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దగ్గుమాల ప్రసాదరావు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. ఎంపీగా ఆయన వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కోటి గృహాలకు సోలార్ పవర్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, త్వరలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, టీడీపీ ప్రభుత్వం రాగానే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 30 చెరువులు నింపడానికి కొండపైన నీటిని తీసుకొస్తామని తెలిపారు. చేనేత కార్మిక సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, కుటీర పరిశ్రమల ద్వారా రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 40% సబ్సిడీతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. డిఫెన్స్ వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు, మీరు పెట్టండి అంటే కుదరదు కదా, దానికి ఎలా ప్రోత్సహిస్తున్నారంటే దానికి సప్లై, డిఫెన్స్ ఇండస్ట్రీ సప్లై చేసే పార్ట్స్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టుకునే విధానం ఉన్న వాటిని ఇంతకుముందు వరకు మనం దిగుమతి చేసుకున్నాం. ఆ దిగుమతిని ఆపేసి మీరు దేశీయంగా చేయండి అంటే, దిగుమతి ఎప్పుడైతే రాదో దేశీయంగా వాటిని డెవలప్ చేయాలని ఆయన ఉద్దేశం. అట్లా తీసుకుంటే యువ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు 1700-1800 ఐటమ్స్కి ఇండస్ట్రీలు పెట్టి డిఫెన్స్కి సప్లై చేస్తున్నారు. తర్వాత ఇంకా కొంత మిగిలి ఉంది. మన సౌత్ మాత్రం మనం సరిగా దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యువత అందరికీ, ఇంజనీరింగ్ యువతకి, పాలిటెక్నిక్, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి, అవసరం ఉంటుంది. ఆర్థిక అవసరాలు లేకుండా యూనిట్లు పెట్టలేము.
దానికి కానీ బ్యాంక్స్ని తీసుకొచ్చి బ్యాంక్స్ కానీ తర్వాత అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మనకు కూడా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏపీఎస్ఎఫ్సి ఉంది, ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. వీటి నుంచి తీసుకొని వీళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తాం. తర్వాత సబ్సిడీ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ తొందరగా వస్తుంది. ఒక 2-3 సంవత్సరాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిపోతుంది. సబ్సిడీ వాడుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అందరూ లాభాల్లోకి వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా 10 నుంచి 15 మంది, ఇండస్ట్రీని బట్టి 20 మంది దాకా కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఈ విధంగా 100 పెడితే మనకు 1500 నుంచి 2000 ఎంప్లాయ్మెంట్ మన యొక్క చిత్తూరు కాన్స్టిట్యున్సీలోనే అవుతుందని మేము ఊహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరగబోయే విషయం. గోవిందనామ సంకీర్తన చేసిన, గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు 100 మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సాంప్రదాయ వస్త్రధారణతో గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు. మహిళా భక్తులు అధికంగా పాల్గొని అన్నమయ కీర్తనలతో భక్తిభావాన్ని పెంచారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్వజనులు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఇందులో ఆసక్తి ఉన్న స్థానికులు ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, నరసింహారెడ్డి, ముద్దుకృష్ణమరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, చెంగారెడ్డి, హనుమంతరావు, జేజిరెడ్డి, జయమ్మ, ధనమ్మ, శాంతిప్రియ, సుశీల, పద్మావతి, మణికుమారి, ఉమా, శాంతమ్మ, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తమను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించిన, లేనిపోని ప్రచారం చేసిన ఖబర్దారని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. తామంతా చచ్చిన భూమన కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదని, ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాము పార్టీ మారుతున్నట్లు కూటమి పుట్టిస్తున్న పుకార్లకు మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తిరుపతిని అభివృద్ధి చేసిన భూమన అభినయ్కి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ప్రకటించారు. చిత్తూరు వాసి అయిన జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను తిరుపతిలో చిత్తుగా ఓడిస్తామన్నారు. తిరుపతి భీమాస్ రెసిడెన్సీ హోటల్లో శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. మా కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్టు కూటమి పుకార్లు పుట్టిస్తోందని తెలిపారు. మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాతోనే గెలిచామని, భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో భూమన అభినయ్ ఆలోచనల మేరకు తిరుపతి అభివృద్ధిలో భాగస్వాములయ్యామని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ కుటుంబం మా అందరినీ సభ్యుల్లా చూసుకుంటున్నారని తెలిపారు. ఎక్కడో చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి మా మధ్య చిచ్చు పెట్టాలని ఆరణి శ్రీనివాసులు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమికి ఓ జెండా గాని లేదా అజెండా గాని లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ 40 ఏళ్లుగా భూమన కుటుంబ సభ్యులుగా ఉన్నాం. మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ చొరవతో కార్పొరేటర్లుగా గెలిపించారు. భూమన అభినయ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. మా కార్పొరేటర్లను జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొనుగోలు చేయలేరని ఎద్దేవా చేశారు. మాలో ఒకరైన కార్పొరేటర్ అభినయ్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ జగనన్న ప్రకటించిన తర్వాత మాకందరికీ ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం. సో ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇంకా వేరే అజెండాలు ఏం లేవు. సో నేను వేరే వాళ్ళకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఇవి చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ కార్పొరేటర్స్తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా మా ముందున్న లక్ష్యం ఒకటి, ఎవరు కూడా కార్పొరేటర్స్ పార్టీ మారే అవకాశాలు లేవు. సో అందరం కూడా అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అలాగే మా మధ్య ఐక్యత కూడా అట్లాగే ఉంది. సో దీని అందరికీ కారణం జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము ఇవాళ చాలా తలెత్తుకొని ప్రతి గడపకు వెళ్తున్నాం. అలాగే మా అభిమాన నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ, అభినయ్ రెడ్డి గారు
మమ్మల్ని ఒక కుటుంబంలాగా చూసుకున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఐక్యతతో పనిచేస్తూ అఖండ మెజారిటీతో అభినయ్ గారిని గెలిపించుకోబోతున్నాం. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఎన్టీఆర్ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం 25వ వార్డు పల్లి వీధి నందు ఇంటింటా ప్రచారం చేపట్టారు. జనసేన పార్టీ తరఫున ఆరణి శ్రీనివాసులు గారు గాజు గ్లాసు గుర్తుతో ఈరోజు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వరప్రసాదరావు గారు బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వీరి ఇరువురికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నా ప్రార్థన. ఎందుకు వేయాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే. 5 సంవత్సరాలు పడినటువంటి కష్టాలకి మరి ఈ రోజున మనమే జగన్మోహన్ రెడ్డిని పారదోలడానికి ఏదైతే మనం కష్టాలు పడి ఏదైతే మనము ప్రతిరోజు కూడా ఈ అక్రమ పాలన ఈ దుష్ట పరిపాలన ఎప్పుడెప్పుడు అంతమొందించాలా అనుకున్నటువంటి సమయంలో ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తప్పకుండా ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు 7 కస్టర్లోంచి 25వ డివిజను సుగనమ్మ గారి నాయకత్వాన శ్రీనివాసులు గారి విజయం కోసం డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో ఎక్కడ చూసినా ప్రజలు వైసీపీ ప్రభుత్వం పైన వైసీపీ పాలన పైన ఎంత వ్యతిరేకంగా ఉందనేది ఉదాహరణకి మీరే చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ విజయానికి శ్రీనివాసులు గారికి ఘన విజయం సాధిస్తారని, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కొడుకుని ఇంటికి సాగనంపుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు 25వ డివిజన్లో క్యాన్వాస్ సంబంధంగా వచ్చారు కాబట్టి ఆమె స్వాగతం చెప్తూ ఈ రోజున ఈ దుష్ట పరిపాలన పాలదోలేదానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాంప్లెట్ తీసుకుని మా ఓటు మీకే నేను వాళ్ళు చెప్తున్న తీరుకి మేము చాలా సంతోషపడుతున్నాము. గ్లాసు గుర్తుకి ఓటు చేసి, ఎందుకంటే ఎప్పుడు సైకిల్ గుర్తుండేది, ఈసారి మిత్రపక్షాల ఐక్యత వల్ల గ్లాసు గుర్తు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మేము ఓటు చేస్తాము. మేమందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మిత్రపక్షాలకి మేము ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ముందుకొచ్చి చెప్తున్న విధానానికి సంతోషపడుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ మీద. వాళ్ళ దుష్ట పరిపాలన ఎప్పుడెప్పుడు పారదోల్దామని 13వ తేదీ ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ ఎదురు చూస్తున్న తీరికి వాళ్ళు వస్తున్న మమ్మల్ని ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్న విధానమే మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మిత్రపక్షాల ఐక్యతతో కూడిన గ్లాసు గుర్తుకు ఓటు చేసి జంగాలపల్లి శ్రీనివాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ఈ తిరుపతి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని చెప్పి, వైసీపీ వాళ్ళని పారదోలేదానికి కూడా వాళ్ళు కంకణం కట్టుకున్నారని ఖచ్చితంగా చెప్పగలం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రీపోలింగ్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019 నందు రీపోలింగ్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, పాకాల మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేసి రీపోల్ కు గల కారణాలు తెలుసుకుని ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 2024 నందు ఎట్టి పరిస్థితుల్లో రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఆర్ఓ, ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం, పాకాల మండలంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన పలు కేంద్రాలను వెంకట్రామాపురం, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, పాకాల మండలం, పులివర్తినానిపల్లి గ్రామాలలో కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా, నిష్పక్షంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నందు జరుగుతున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా రీపోల్ కు తావు లేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో పర్యవేక్షణ చేపట్టడం జరుగుతోందని తెలిపారు.
ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, ర్యాంప్, త్రాగునీరు, మరుగుదొడ్లు, షెడ్, లైటింగ్ ఏర్పాటు పక్కాగా ఉండాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పట్టణాలతో పాటు పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. టీడీపీ నాయకులకు మాత్రం కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహితిరెడ్డి. మా అజెండా సంక్షేమ అభివృద్ధి అని స్పష్టం చేశారు. సీఎం జగనన్నతోనే పారదర్శక పాలన సాధ్యం అని వెల్లడించారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం పరిధిలో దుర్గసముద్రం, కేసీపేట పంచాయతీలలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ముందుగా దుర్గసముద్రం పంచాయతీలో యువత బైక్ ర్యాలీతో చెవిరెడ్డి మోహితిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. మోహితిరెడ్డి కూడా బైక్ నడిపారు. పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని కదం తొక్కారు. అనంతరం బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అడపారెడ్డిపల్లిలో క్రేన్ సాయంతో పార్టీ రంగులతో కూడిన గజమాలతో చెవిరెడ్డి మోహితిరెడ్డిని సన్మానించారు. అనంతరం గ్రామంలో మోహితిరెడ్డి రోడ్ షో నిర్వహించారు. వాహనం ముందు కోలాటాలు, డప్పులు మోత మోగింది. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహితిరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం జగనన్నను దీవించినందుకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. మరోసారి ఆశీర్వదించి సుపరిపాలనకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఇంతకాలం కనిపించని ప్రతిపక్ష నాయకుడు ఎన్నికలు సమీపించడంతో హడావిడి చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి మే 13వ తేదీన ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ చంద్రావతి మునిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాదమునిరెడ్డి, జ్యోతినాథరెడ్డి, నాగిరెడ్డి, కేసీపేట పంచాయతీ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా టీడీపీ అభ్యర్థిని పరిగణలో కూడా మేము తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన దిగజారుడు రాజకీయం మొదటి నుంచి చేస్తున్నారు. ఏమీ లేనప్పుడు కూడా బుర్ర జల్లుతాం, మీరు చల్లు మీరు కడుక్కోండి అని చెప్పే విధంగా రాజకీయం చేస్తున్నారు. ఒక్కటిది చెప్పగలుగుతాను, కష్టాన్ని అదేవిధంగా ప్రజలు నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళం. వాళ్ళలాగా ఈ విచ్చలవిడిగా ఆరోపణలు చేసి మీరు బుర్ర చల్లే విధంగా రాజకీయం చేసేవాళ్ళం కాదు. ఇదే విధంగా ఇంకొకటి తెలియజేస్తున్నాను, ఈరోజు వరకు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మా కష్టాజీతం మా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశాం. కానీ ₹1 అంటే ₹1 అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందని చెప్పి ఏ విధంగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెలియజేస్తున్నా. అదేవిధంగా వాళ్ళు ప్రమాణం అనుకుంటే నేను వస్తాను ప్రమాణంకి ఎక్కడైనా సరే. ఎందుకంటే మాకు ఆ ధైర్యం ఉంది, ఆ నిజాయితీ మాలో ఉంది. తప్పకుండా ఒకటి చెప్తున్నా, ప్రజల కోసం 5 ఏళ్ళు మేము పనిచేసాం. ఒక ఆపదలోనూ కష్టాల్లోనూ పండుగల్లో మేము ఉన్నాము. వాళ్ళు ఈరోజు గెస్టులుగా గత 3 నెలలకు ముందు 4 నెలలకు ముందు 5 మందికి వచ్చి ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. దానివల్ల సాధిస్తామనుకుంటున్నారు. ప్రజలకు ఇవన్నీ బాగా తెలుసు. మనకన్నా ప్రజలు బాగా తెలివిన వాళ్ళు నేను బలంగా నమ్ముతున్నాను. ప్రజలు దీనికి మే 13 నాడు 2 రేట్లు సమాధానం చెప్తారని తెలియజేస్తున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో అలిపిరి పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా తిరుపతి సబ్ డివిజన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో మాధవ నగర్ నుంచి ప్రారంభమై రాఘవేంద్ర నగర్, రాజీవ్ గాంధీ నగర్, జీవకోన, ఎస్ఎన్ పురం, క్రాంతినగర్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ శనివారం నాడు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. పలమనేరులో ఈ రోజు జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవసారి అఖండ మెజారిటీతో వెంకటే గౌడను మరియు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను 2 ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు, ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి.
సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటేగౌడ్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. దగ్గరుండి నేను కూడా చేయిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వెంకటేగౌడ్ మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పన నిల్చొని ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రెడ్డప్పన్నపై కూడా ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపిస్తే పలమనేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపిస్తే పలమనేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని శివశంకర్ అన్నారు. షర్మిలమ్మ బహిరంగ సభకు వేలాది మంది తరలి వచ్చారని, అలాగే నామినేషన్ కు వేల మంది తరలి రావడం చూసి ప్రతిపక్షాలు నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని పలమనేరు నియోజకవర్గ ప్రజలు కూడా అంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తే పలమనేరు ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించడానికి నేను సిద్ధమని, మీరందరూ నా గెలుపుకు సహకరించాలని పలమనేరు ప్రజలను శివశంకర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి ముందర నామినేషన్ కూడా 20-25 వేల మంది రావడము, ప్రతి ఒక్క కార్యక్రమానికి షర్మిలమ్మ మీటింగ్కి దాదాపు 15,000 నుండి 20,000 మంది రావడము, ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము. అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా, ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో, రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా ముస్లిం సహోదరులు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని, పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే, మనకి మణిపూర్ సంఘటన కానీ దేశంలో చాలా అలజడులు అవుతా ఉంది, రాష్ట్రంలో చాలా అరాచకాలు అవుతా ఉంది. క్రిస్టియన్ సహోదరులకి, ముస్లిం సహోదరులకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్టీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది. వీళ్ళందరికీను ఈ
బడుగు బలహీన వర్గాలన్నింటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది. అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలకు రామచంద్రాపురం మండలంలో సాయంత్రం కొద్దిపాటి సమయం వర్షం పడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి తిరుపతి జిల్లా రామచంద్రాపురంలో కొద్దిసేపు వర్షం కురిసింది. ఈ వర్షం పడడంతో వాతావరణం చల్లబడడంతో పాటు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మునిరత్నం, సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ చంద్రబాబుకు ఓటు వేయండి, పోస్టల్ బ్యాలెట్ లో పీఓ, ఏపీఓలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు అందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ఆలోచించి చంద్రబాబు మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు భారీగా ఉన్నారని, రాష్ట్రంలో అనేక మంది ఉన్నతమైన చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిపోయారని వాపోయారు. గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం ఇబ్బందులు పడుతూ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం నుంచి బయటపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో ఒక అగ్రగామి దేశం ఎదిగే సమయంలో ఏ రోజు లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతం రాకపోగా ప్రతి నెల కనీసం వాళ్ళకి జీతం వచ్చే పరిస్థితులు లేకుండా 2 నెలలకి 3 నెలలు కూడా ఒకసారి జీతాలు వేసే పరిస్థితి నుంచి వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ టీఆర్సీ మీద కూడా పాపం రాకుండా వాళ్ళకి ఇవ్వకుండా బతుకు జీవుడా ప్రతి నెల జీతం వస్తే చాలా అనే దయనీయమైన స్థితికి మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెట్టివేసిన దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఈ కష్టాలన్నీ కట్టాల్సిన ఈఎంఐలు కట్టుకోలేక, కట్టాల్సిన హౌస్ రెంట్లు కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడి ఈ 5 సంవత్సరాల కాలం గడుపుతూ వచ్చారు. అంతేకాకుండా పైపెచ్చు ఈ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ నుంచి పక్కకు తప్పించాలని సచివాలయ ఉద్యోగాల ద్వారా ఆయన వైపు అందరినీ ఓట్లు వేయించుకోవాలని చెప్పి కుట్ర అయితే పడినారో అవన్నీ కూడా ఈ టీచర్స్ అందరూ కూడా గమనించారు. మరియు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ జగన్ అరాచకమైన ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి మంచి పాలన అందించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి కలయికతో ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చే ఒక మంచి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ ఈవీఎంలతో 17వ సెగ్మెంట్లో కౌన్సిలర్ రంగన్న, వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నకిలీ ఈవీఎంలతో 17వ సెగ్మెంట్లో కౌన్సిలర్ రంగన్న ప్రచారం నిర్వహిస్తున్నారు. కుప్పంలో డమ్మీ బ్యాలెట్తో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. డమ్మీ బ్యాలెట్ తీసుకుని వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని వైసీపీ నేత రంగన్న కోరారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించాలని వైసీపీ నేతలు కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ సమస్త హిందువులను శ్రీ వెంకటేశ్వర స్వామి శుభకరం కలిగేలా చూడాలని, మానవులందరూ బాగుండాలని శ్రీవారిని కోరుకున్నానని అన్నారు. స్వామివారి ఆశీస్సులు అన్ని రాష్ట్రాలపై ఉండాలని ప్రార్థించానని అన్నారు. सभी सनातन धर्मियों का, समस्त जगत में सनातन धर्मी हिंदुओं का श्री वेंकटेश्वर स्वामी मंगल करें, शुभ करें, सबका कल्याण करें और सभी मानव जाति का शुभ हो, ये प्रभु से प्रार्थना। हम सब राष्ट्रवादी शाश्वत सनातन धर्मियों को श्री वेंकटेश्वर जी का विशेष आशीर्वाद जन कल्याण के कार्यों के लिए मिले, यह विशेष प्रार्थना।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రీపోలింగ్ జరిగిన పలు కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. జీవితాంతం భూమన కుటుంబంతోనే ఉంటాం. చచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదు. మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఖబర్దార్ ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఖాళీ చేతులతో కడప నుంచి వచ్చి భూమన కుటుంబం తిరుపతిలో భూ కబ్జాలు రౌడీయిజం చేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టారు. జనసేనకు భయపడి తిరుపతిలో అక్రమ మార్గాలలో గెలిచేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు కుట్ర పన్నుతున్నారు ఆరోపించిన జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. మున్సిపల్ కొళాయిలు కూడా దొంగతనం చేసిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులు. కాంట్రాక్టర్ అవతారంలో వేలాది కోట్ల రూపాయలు కూడగట్టి ఆ అవినీతి సొమ్మును తిరుపతిలో ఖర్చు చేయాలని చూస్తున్నాడు ఆరోపించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.